Hi children, good morning Nana. How are you? I hope we are all fine. So మనం yesterday class ఏం డిస్కషన్ చేసుకున్నాం? తానాజీ. సో మొదటిసారి ఆయన ఒక సైనికుడు కదా, ఆయన గురించి మనము తెలుసుకున్నాం కదా. సో నిన్నటితో మనకి తానాజీ మన్సూరి సో లెసన్ కంప్లీటెడ్. దాంట్లో సో మీకు గ్లోజరీ క్వశ్చన్స్ హోంవర్క్ కూడా ఇచ్చాను. సో ఐ హోప్ యూ సో డిడ్ యూ రైట్ గివెన్ హోంవర్క్. టుడే we are discussing plant a tree. మరి ప్లాంట్ అంటే ఏంటిది? మనం వేసే మొక్క కదా, మనం ఏంటిది ఒక చిన్న మొక్క వేస్తాం కదా, ఆ మొక్క కాస్త ఏమవుతుంది డే బై డే కూడా గ్రో అయ్యి సో ఇయర్లీ మొత్తం అది మనకి ఎలా మారుతుందంటే ఒక వృక్షంగా మారుతుంది కదా. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 61. So look at the picture and discuss the questions that follow. Here have a given picture nana. So look at the picture and observe this picture. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదా, దీన్ని అబ్జర్వ్ చేయండి అమ్మ బాగా. అండ్ సో వాట్ డూ యూ సీన్ ఇన్ ద పిక్చర్? మరి ఇక్కడ ఈ పిక్చర్ లో మనకి ఏం కనపడుతుందమ్మా? అండ్ వాట్ డూ యూ లైక్ అండ్ డిస్లైక్ ఇన్ ఇట్? ఇందులో నీకు నచ్చింది ఏంటి అండ్ డిస్లైక్ నచ్చింది ఏమిటి? సో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ ద ట్రీస్ వర్ కట్ డౌన్? మరి ఇప్పుడు ఒకవేళ అన్ని చెట్లన్నీ కూడా నరికేసామనుకో, కట్ చేసామనుకో, మరి దానివల్ల కట్ చేయడం వల్ల ఏమవుతుంది? వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుంది? సో అది మనకి బాగా తెలుసు అనమాట. సో హౌ ఆర్ ద ట్రీస్ హెల్ప్ఫుల్ టు ద ఎవ్రీ వన్ లివింగ్ ఆన్ ద ఎర్త్? మరి ఈ భూమి మీద నివసించే ప్రాణులు, సో మన హ్యూమన్ బీయింగ్ కానివ్వండి అండ్ సో యానిమల్స్కి, వీటన్నిటికి కూడా మనకి చెట్లు బాగా ఉపయోగపడుతున్నాయి కదా. మరి అవి ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి, సహాయంగా? ఓరల్ డిస్కషన్ ఇచ్చిన నెంబర్ రోల్ పే. సో ఎనాక్ట్ ద సెంటెన్స్ ఆఫ్ ఏ డిస్పెక్టెడ్ ఇన్ ద పిక్చర్. సో ఇక్కడ దే హ్యావ్ గివెన్ సమ్ క్యారెక్టర్స్ నానా. వుడ్ కట్టర్ అంటే ఎవరు? సో కట్టెలు నరికే అతను, ఓకేనా. సో ఇక్కడ ఎవరు? వుడ్ కట్టర్. మనకి ఇచ్చిన పిక్చర్లో ఎవరెవరు ఉన్నారు? వుడ్ కట్టర్ అండ్ సో ఉమెన్ అండ్ సో దేర్ చిల్డ్రన్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు పిక్చర్లో? మనకి వుడ్ కట్టర్ చెట్టు నరకడానికి వస్తే అక్కడ ఏం చేస్తున్నారు? ఉమెన్ వాళ్ళ పిల్లలిద్దరు కలిసి ఆ చెట్టుని నరకకుండా ఆపుతున్నారు కదా. సో మనకి ఇక్కడ టర్న్ ఆఫ్ ద పేజీ నానా, ఇక్కడ చూడండి రీడింగ్. సో ట్రీస్ ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తంలో కూడా మనకి చెట్లు బాగా ఉపయోగపడతాయి, ట్రీస్. అవునా కదా నాన్న? ట్రీస్ మనకి చాలా ప్రపంచం మొత్తంలో మనకి బాగా ఉపయోగపడే సో థింగ్స్ ఏంటవి? ట్రీస్. అవునా కదమ్మా? మనకి చెట్లు లేకపోతే ఒకసారి ఊహించుకోండి. సో ట్రీస్ ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో మనకి బాగా యూస్ఫుల్గా ఉండేది ఏంటంటే ట్రీస్, చెట్లు, ఓకేనా. సో చిల్డ్రన్ ప్లే అండర్ దెమ్. అదేవిధంగా చిల్డ్రన్ అంటే పిల్లలు. ఈ పిల్లలు ఎక్కువగా చెట్ల కింద, సో ఎక్కువగా చెట్ల యొక్క నీడ కింద ఆడుకుంటూ ఉంటారు కదా. చెట్ల కింద చెట్ల కింద చక్కగా ఆడుకుంటారు. అన్ని పనులు కూడా ఎక్కడ చేస్తారు? ఆడుకోవడం, దాని చుట్టూ కూడా. ఇంకా వాళ్ళు ఆ చెట్టు కింద ఇంకా ఒకవేళ మామిడి చెట్టు ఫలాలు ఇచ్చే చెట్లు అయితే దాని యొక్క ఫ్రూట్స్ తినటం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఎంతో ఇష్టం అనమాట చెట్లు అంటే. సో ట్రావెలర్స్ అంటే ఎవరు? ప్రయాణికులు. ఒకవేళ వాళ్ళు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతాన్ని ప్రయాణం చేస్తున్న ఆ మూమెంట్లో ఏం చేస్తారంటే సో ట్రావెలర్స్ కదా. ట్రావెలర్స్ అంటే ఎవరు? సో ప్రయాణికులు, ఓకేనా. ట్రావెలర్స్ అంటే ఎవరు? ఈ ప్రయాణికులు ఏం చేస్తారు? సో ట్రావెలర్స్ రెస్ట్ ఇన్ దేర్ కూల్ షేడ్. అది మన చెట్లు ఎలా ఉంటాయి నాన్న? చాలా చల్లగా ఉంటాయి కదా. ఆ షేడ్ అంటే నీడకి అండ్ చల్లదనానికి ఏం చేస్తారంటే ప్రయాణికులు చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ట్రీస్ గేవ్ హస్ ఫ్రూట్స్ టు ఈట్ అండ్ సో ఫైర్ ఫుడ్ టు బర్న్. సో మనకి చెట్లు ఏమి ఇస్తున్నాయి మనకి? సో ట్రీస్ గేవ్ హస్ ఫ్రూట్స్, ఓకేనా. ఫ్రూట్స్, పండ్లు ఇస్తున్నాయి. అండ్ అదేవిధంగా సో ఫైర్ వుడ్ చక్కగా ఇప్పుడంటే మనకి సో వంట గ్యాస్లు ఉన్నాయి, అన్ని చక్కగా అన్ని అవైలబుల్గా ఉన్నాయి నాన్న. సో అది
అదేవిధంగా మనకి సో ఎందుకు అంటే ఫైర్వుడ్ టు బర్న్, అది మనకి చక్కగా ఫైర్వుడ్ చక్కగా వంట చేసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చెక్కలు కూడా తను సో చెట్లు అన్ని రకాలుగా ఉన్న మనకి సో పళ్ళని కాసే పళ్ళని ఇచ్చే సమయాన్ని పళ్ళని ఇస్తుంది. సో తను ఎండిపోయాక కూడా మనకి అన్ని రకాల లేదా మన ఫర్నిచర్ పర్పస్ కానివ్వండి ఇంకా చాలా రకాలుగా మనం వాటిని ఉపయోగించుకుంటాం అనమాట. సో వి బిల్డ్ హౌస్ అండ్ మేక్ ఏ ఫర్నిచర్ విత్ ద వుడ్ ఆఫ్ ద ట్రీస్. మరి అదేవిధంగా మనము బిల్డ్ హౌసెస్ మనం ఇంటిని నిర్మించుకుంటాం కదా. సో బిల్డ్ హౌసెస్ మరి ఇంటిని నిర్మించుకున్నప్పుడు ఏం చేస్తాం మనం వాటికి కావాల్సిన సో మేక్ అంటే తయారు చేయటం. ఏం తయారు చేస్తున్నారంటే సో ఫర్నిచర్. మరి ఫర్నిచర్ ఎక్కడి నుండి తయారు చేస్తారమ్మా? ఈ ఫర్నిచర్ని మనకి సో వుడ్ అంటే చెక్కతో తయారు చేస్తారు. అంటే ఈ వుడ్ అంటే చెక్క కాదు. మరి ఇది దేని నుండి వస్తుంది? ఈ వుడ్ కూడా సో ఎక్కడి నుండి వస్తుంది అంటే ట్రీస్ నుండి వస్తుంది, చెట్ల నుండి. మనం చూసుకున్నట్టయితే క్లాస్ రూమ్లో చాలా రకాల టేబుల్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ఇంట్లో కూడా మామూలుగా సో ఇంకా మనం డైనింగ్ టేబుల్ కానివ్వండి అవన్నీ కూడా చక్కగా సోఫా సెట్ కొన్ని చెక్కతో తయారు చేసుకుంటారు. కబోర్డ్స్ ఇంకా బీరువా కూడా మనం ఇప్పుడు ఐరన్ బీరువా తీసుకుంటుంది. వన్స్ అపాన్ ఏ టైమ్స్లో చక్కగా బీరువాని కూడా చెక్కతో అందంగా చేయించుకునే వాళ్ళు అనమాట. ఫర్నిచర్ చాలా రకాల చెట్లు మనకి ఒకవేళ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వాటి యొక్క వుడ్ చెక్కని మనం చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నాం. అండ్ సో వీ నీడ్ ఏ ట్రీస్ ఫర్ హజ్ లీవ్స్. మరి అదేవిధంగా మనకి ఇంకా మనకి ఎందుకు అవసరం అంటే సో ట్రీస్ మనం ఏంటంటే ట్రీస్ మన లైఫ్ అనమాట, జీవనం ఫర్ అవర్ లైఫ్. సో లైఫ్స్ ఎందుకు మన జీవన విధానానికి మన చెట్లు మనం జీవించి ఉండాలంటే ప్రతిరోజు చక్కటి గాలి ఇవన్నీ కూడా మనకి రావాలంటే మనం చెట్లని పెంచాలి. చెట్లను పెంచితే చక్కగా సో మనకి కంపల్సరీగా చెట్ల యొక్క అవసరత మనకి ప్రజలకి చాలా అవసరం అనమాట. సో ఇఫ్ దేర్ వర్ నో ట్రీస్ సో దేర్ వుడ్ బి నో లైఫ్ ఆన్ ద ఎర్త్. ఒకవేళ మేబీ మీరు ఆలోచించండి అన్న, మరి అసలు ఇప్పుడు సమ్మర్ వస్తే మనం ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము. ఎండాకాలం అసలుకే చెట్లు లేకపోతే ఒకసారి ఆలోచించండి. అసలు ఇంకా చెట్లు అనేది లేకపోతే మనము ఈ భూమి అనేది ఉంటుందమ్మా? ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్ అనా? సో అండ్ మనం వుడ్ వి నాట్ లైఫ్ ఆన్ ద ఎర్త్. ఇక చెట్లు అనేది లేకపోతే మనం ఈ భూమి మీద నివసించడం అనేది అది అసాధ్యం అనమాట. సో లివింగ్ థింగ్స్, పీపుల్ అండ్ యానిమల్స్. మరి లివింగ్ థింగ్స్ అంటే ఏంటిది? పీపుల్ అంటే ఎవరు? మనం ప్రజలు, హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా? పీపుల్ అండ్ సో యానిమల్స్. పీపుల్ అండ్ యానిమల్స్. యానిమల్స్ జంతువులు, వీటికి మనము చక్కగా ఈ భూమి మీద నివసించేది మనమే కదా. సో అదేవిధంగా యానిమల్స్, బర్డ్స్ అన్ని రకాలుగా బర్డ్స్కి యానిమల్స్కి అన్ని రకాలుగా సో చెట్లు ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. సో యానిమల్స్ బ్రీత్ ఇన్ ద ఎయిర్. మనము గాలి పీల్చుకుంటున్నాం కదా. మనకి చక్కగా మన స్కూల్లోనే అబ్జర్వ్ చేస్తే చెట్లు చక్కగా ఉన్నాయి, చక్కటి గాలి ఇస్తున్నాయి. సో ఏసీ కూడా అవసరం లేనంతగా గాలి మనకి అంత ఆహ్లాదకరమైన గాలిని ఇస్తుంది. చక్కటి వాతావరణం చాలా బాగుంది కదా, పీస్ఫుల్. మనకి ఎండాకాలం కూడా చాలా సో ఎలా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఎండాకాలం సైతం కూడా మనకి చక్కగా మనకి చక్కటి గాలి వస్తుంది. అసలు ఎండాకాలం ఉన్న ఫీలింగ్ కూడా లేకుండా ఉంటుంది కదా. మనం ఎండాకాలం పిల్లలు అయితే ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా చెట్ల కింద చక్కగా ఆడతారు, పాడతారు, చక్కగా వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు చెట్ల కింద. సో దే బ్రీత్ ఇన్ ఏ ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ బ్రీత్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్. సో మనం ఏం చేస్తున్నాము? ఆక్సిజన్ని పీల్చుకుంటున్నాం. మనం ఆక్సిజన్ లేదు ఉంటామమ్మా, మనం రోజు కూడా బ్రీత్ చేస్తున్నాం కదా, గాలి పీల్చుకుంటున్నామా లేదా? మనము గాలి పీల్చుకొని మనం ఏమి విడుదల చేస్తున్నాం? కార్బన్ డైఆక్సైడ్ని మనము సో విడుదల చేస్తున్నాం. ఆక్సిజన్ నేను పీల్చుకుంటున్నా, కార్బన్ డైఆక్సైడ్ని మనము సో బయటికి పంపిస్తున్నాం అనమాట. ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటికి పంపిస్తున్నాం అనమాట. సో if all the oxygen so in the air was used of us leaving only carbon dioxide, what would happen to all us? ఒకవేళ if you all the oxygen ఒకవేళ మన
ఇఫ్ యూ ఆక్సిజన్ అంటే ఏంటదమ్మా అది ఒక మనకి, సో ఆక్సిజన్ అంటే అది అది ఒక మనకి ప్రాణవాయువే కదమ్మా ఆక్సిజన్. మనకి ఎందుకని మనం గాలి పీల్చుకుంటున్నాం కదా, ఇదేంటిది ఆక్సిజన్ అంటే సో ప్రాణవాయువు. మనం ఏం చేస్తున్నాము, గాలిని పీల్చుకొని బయటికి కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నామని చెప్పాం కదా. సో ఇఫ్ ఆల్ ద ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ వాజ్ యూజ్డ్ అప్, మరి ఒకవేళ అందరూ కూడా మనము ఆక్సిజన్ యూజ్ చేసాం కదా, లివింగ్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, ఒకవేళ ఆల్ ద ఆక్సిజన్ ఇన్ ఎయిర్ యూజ్డ్, అందరు గాలి యూజ్ చేస్తారనుకోండి, మరి లివింగ్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, మరి ఒకవేళ లివింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, వాట్ వుడ్ హ్యాపెన్ టు ఆల్ ఫర్ హస్, ఒకవేళ అప్పుడు ఏం జరుగుతుంది మనకి, ఒకవేళ మనం మామూలుగా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతాము, సో మనకి అదేవిధంగా మనం ఏంటంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనకి ఎలా ఫీల్ అవుతామో సో అని అడుగుతున్నాను. అండ్ హ్యాపెన్ వాట్ వుడ్ టు ఆల్ ఆఫ్ అస్, మనందరికి కూడా ఏం జరుగుతుంది అని అడుగుతున్నామట. ఎవ్రీ వన్ సో వుడ్ డై, దానివల్ల ఏంటంటే సో అందరూ కూడా కార్బన్ డైఆక్సైడ్ మనం ఏమో చేస్తున్నాం, ఆక్సిజన్ని పీల్చుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం. అదే కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏమవుతామంటే అందరూ కూడా ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. బట్ ట్రీస్ హెల్ప్ అస్ టు లివ్, మనకి చెట్లు చాలాగా సో చక్కగా నివసించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా, సో దే బ్రీత్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ అండ్ లెట్ ఆక్సిజన్ అవుట్ సో ఇన్ టు ద ఎయిర్. సో మనం ఏం చేస్తున్నాం, దే బ్రీత్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్ సో ఫ్రమ్ ఎయిర్ అండ్ లెట్ ఆక్సిజన్ అవుట్ ఇన్ టు దేర్ ఎయిర్. సో మనం ఏం చేస్తున్నాము, మనమేమో ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము, బయటకేమో మనము సో కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం కదా నాన్న. సో అదేవిధంగా దే యూజ్ ద కార్బన్ టు మేక్ ఏ స్ట్రెచ్ అండ్ లెట్ ద ఆక్సిజన్ అవుట్ ఇన్ ద ఎయిర్. సో మనం ఒకవేళ దే యూజ్ కార్బన్, సో కార్బన్ అంటే ఏంటది మనకి, కార్బన్ అంటే అమ్మ ఒక మనకి సో బొగ్గులో ఒక సూక్ష్మ పదార్థం అది. ఓకే, కార్బన్. మరి ఒకవేళ కార్బన్ టు మేక్ సో అండ్ స్ట్రెచ్, ఒకవేళ మనము కార్బన్ డైఆక్సైడ్ కనుక మేము తయారు చేస్తే ఏమవుతుంది అంటే లెట్ ద ఆక్సిజన్ అవుట్ ఇన్ టు ద ఎయిర్, అప్పుడు ఏమవుతుంది ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది కదా, అదే ఎలా ఉంటుంది ఇన్ టు ద ఎయిర్, అదే సో గాలిలో ఉంటుంది కదా. మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు కదమ్మా, అండ్ ఫోటోసింథసిస్ అండ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సో రిఫ్రిజరేషన్స్ ఇచ్చాడు కదా, రెస్పిరేషన్స్. సో మనకి అవి ఏంటది మనం చూసుకున్నాం కదా. సో ఆక్సిజన్ అంటే ఏంటది, ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అని చెప్పాం కదా. సో మనకి పిక్చర్లో ఇచ్చాడు కదమ్మా ట్రీస్, ఈ విధంగా మనకి చక్కగా పిక్చర్లో మనకి చక్కగా చూపించడం అనేది జరిగింది కదా. సో ఫోటోసింథసిస్ అంటే చూడమ్మా, ఫోటోసింథసిస్ అంటే సో కిరణజన్య సంయోగ క్రియ, కిరణజన్య సంయోగ క్రియ. ఓకేనా, సో ఆక్సిజన్ అంటే మనకి అది ప్రాణవాయువు కదా నాన్న. సో అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్, మనకి అది కార్బన్ డైఆక్సైడ్ అనేది అదొక బొగ్గులో ఉండేటువంటి ఒక సూక్ష్మ పదార్థము. అండ్ అదేవిధంగా మనకి సో రెస్పిరేషన్స్ అంటే మనము శ్వాస మనకి మనం గాలి పీల్చుకున్నప్పుడు మనకి ఇలా వస్తుంది, ఇలా అంటున్నప్పుడు మనకి శ్వాస తెలుస్తుంది కదా మనకి, ఆ విధంగా. ఓకే, మనకి పిక్చర్లో ఇచ్చాడు కదా నాన్న. సో ట్రీస్ మేక్ ఆల్ ద అండ్ సో స్ట్రెచ్ ఇన్ ద వరల్డ్. సో మరి ట్రీస్ మేక్ ఆల్ ద, మనకి చెట్లు ఉన్నాయి కదా, ట్రీస్ అన్నీ మనకి చెట్లు ఉన్నాయి కదమ్మా, మేక్ ఆల్ ద అండ్ స్ట్రెచ్ ఇన్ ద వరల్డ్. సో స్ట్రెచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్. మనకి అదేవిధంగా సో వితౌట్ ట్రీస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ అండ్ సో స్ట్రెచ్ టు ఈట్. ఒకవేళ మనకి మొక్కలు లేకపోయే, ఒకవేళ చెట్లు ట్రీస్ లేదనుకోమ్మా, ట్రీస్ ఏంటది మనకి ఈ ప్రపంచం మొత్తంలో కూడా చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, చెట్ల యొక్క అవసరత మనకి
చాలా ఉంది. మరి అదేవిధంగా మనం చెట్లని మనం చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నాం కదా. ఒకవేళ మనం చెట్లు అనేది మనకి ఏంటంటే ఒకవేళ ఇక్కడ స్ట్రాచ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. మనకి చెట్లు అవి మనకి ఏమిస్తున్నాయి, ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ ఆహారాన్ని ఇస్తున్నాయి. అండ్ అదేవిధంగా వితౌట్ ట్రీస్ ఒకవేళ చెట్లు లేకపోతే ఏమవుతుంది, హ్యావ్ ఎనీ అండ్ స్ట్రెచ్ టు ఈట్, మనం తినడానికి కూడా మనకి తిండి ఉంటుంది అనమాట. ట్రీస్ హెల్ప్ అస్ టు గెట్ ఎ రెయిన్. చెట్ల వల్ల మనకి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాగా రాను రాని పర్యావరణం కూడా అంతరించిపోతుందని చెప్తున్నాము. అడవులు నరికేస్తున్నారు. అందుకని మనకి వర్షాలు పట్టడానికి కూడా చాలా కూడా ఏమవుతుంది, కష్టమవుతుంది. ఎందుకని రాను ఏమవుతుందమ్మా, బాగా జనాభా పెరుగుదల ఎక్కువ అవుతుంది. ఉండడానికి నివాస స్థలం లేకపోవడం వల్ల చెట్లు నరికేసి వాటిని ఇళ్ళుగా నిర్మించుకుంటున్నారు, అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక చూస్తూనే ఉన్నాం కదా, మన సరౌండింగ్ ఏరియాని కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. అండ్ అదేవిధంగా మనకి వర్షం మెయిన్ రైతులకి, ఫార్మర్స్కి. ఫార్మర్స్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద రెయిన్. వర్షం కోసం వర్షం పైన వాళ్ళు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. మరి అలాంటిది మనకి ట్రీస్ ఉండాలి కదా. ద లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ అండ్ బ్రీత్ అవుట్ ఎ లాట్ ఆఫ్ వాటర్ వెపోర్ ఇంటూ దేర్ ఎయిర్. మరి అదేవిధంగా మనకి ఇప్పుడు వాటర్ వెపోర్ అంటే మరి నీరు ఆవిరైపోతుంది అంటున్నామమ్మా. నీరు ఆవిరి ఎలా పోతుంది? మనకి అదేవిధంగా మనకి చెట్లు ఉన్నాయి కదా, చెట్లోకి లీవ్స్ ఆకులు ఉన్నాయి కదా, మా ఆకులు ఏంటంటే ఆఫే. ట్రీస్ అండ్ బ్రీత్ అవుట్, మనకి చెట్లు బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాయంటే లాట్ ఆఫ్ వాటర్, చాలా వాటర్ కూడా ఏమైందంటే ఎవాపరేట్ ఇన్ ద ఎయిర్, మొత్తం కూడా అవి ఆవిరి మొత్తం కూడా ఎందులో కలుస్తుందంటే ఎయిర్, గాల్లో కలుస్తుంది అనమాట. దిస్ మేక్స్ టు ఎయిర్ కూల్. అప్పుడు ఎలా తయారవుతుందంట, అప్పటికప్పటికే మనకి వాతావరణం ఎలా మారుద్ది అంటే చాలా కూల్, చల్లగా మారింది, చల్లటి గాలి వస్తుంది. మనం గాలులు చూస్తున్నాం కదా. వర్షం వచ్చే ముందు చక్కటి అసలు ఏసీ కూడా పనికిరానంత చక్కటి గాలి వస్తుంది, అవునా? పిల్లలు చక్కగా గాలికి ఆడుకుంటారు కదా. అది ఎలా ఉంటుందంటే, ఎలా తయారు చేస్తుందంటే ఆ గాలి చక్కగా కూల్ అయ్యే విధంగా తయారు చేస్తుంది అనమాట. ద కూల్ ఎయిర్ హెల్ప్స్ రెయిన్ఫాల్. ఆ కూల్ గాలి ఏమవుతుందంటే మనకి ఎలా సహాయం చేస్తుందంటే వర్షం వచ్చే విధంగా సహాయం చేస్తుంది అనమాట. రెయిన్ గేవ్ హౌస్ వాటర్. మరి వర్షం పడితే మనకి వాటర్ వస్తే మనకి చక్కగా ఏం నిండుతాయి, ట్యాంక్స్ అండ్ ట్యాంక్ అండ్ కెనాల్స్, సీ అండ్ ఓషన్స్, ఇవన్నీ కూడా మనకి కాలువలు, చెరువులు అన్నీ నిండుతాయి, పుష్కలంగా ఉంటాయి. వ్యవసాయం కూడా చక్కగా పండించుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. మరి మనం గాలి లేకోకుండా నివసించలేము, అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ లేకుండా నివసించలేము. ఈ రెండు ఇవి మనకి నిత్యావసరాలు అమ్మా. మార్నింగ్ మనకి వాటర్ అసలు మార్నింగ్ మన దినచర్య లేచిన మొదల నుండి కూడా పడుకోవే వరకు వాటర్తోనే ఉంటుంది. మరి అలాగని గాలి పీల్చుకోకుండా ఉండలేము కదా నాన్న. అండ్ వీ నీడ్ ట్రీస్ టు గెట్ వాటర్. అందుకే మళ్ళీ అదేవిధంగా చెట్లు పెరగాలంటే ఏమవసరం నాన్న, ప్రతిరోజు కూడా మనం చెట్లకి మనం వాటర్ పోయాలి, అవునా కదా. చక్కగా మనం చెట్లు పెంచేటప్పుడు వాటి పట్ల కేర్ తీసుకొని వాటికి నీళ్ళు పోస్తే వాటికి నీటి యొక్క అవసరం ఉంది. చక్కగా నీళ్ళు పోయడం వల్ల వాటిలో పోషకాలు చెట్లు చక్కగా పెరుగుతాయి. ఓకేనా? టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ నాన్న. మనం ముందు చెప్పుకున్నట్టు పేజీ నెంబర్ 61లో దే హ్యావ్ గివెన్ 4 questions నాన్న. 4 questions read properly and write this question answers. This is your homework నాన్న. Tomorrow will be continuation this lesson. Bye, take care, see you now.